టీఎస్ నుంచి టీజీకి మార్పు కావచ్చు, రిజిస్ట్రేషన్లది, జయహో తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా ఎంచుకోవడం కావచ్చు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని దాంట్లో అమరవీరుల స్తూపం చేర్చడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏ ఒక్క రేవంత్ రెడ్డి గారో లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో బట్టి గారో ఆలోచన కాదు. ఇది ప్రజల నుండి వచ్చినటువంటి కోరిక, ప్రజల వద్ద సేకరించిన సమాచారం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మేము చేస్తూ ఉన్నాము. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, అమరవీరుల స్తూపాన్ని ప్రభుత్వ చిహ్నంలో చేరుస్తే మీకున్న నొప్పేంటి? చార్మినార్ తీసేస్తున్నాను, కళాతోరణం తీసేస్తున్నాను, నానా గొగ్గలు పెట్టి లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమరవీరుల స్తూపం ప్రభుత్వ ఏర్పడబోయే చిహ్నంలో ఉండాలనేది ప్రజల ఆకాంక్ష. అమరులైనారు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆ అమరుల్ని జీవితాంతం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం అమరుల చిహ్నంలో ఉంటే మనకి స్ఫూర్తి, మన రాబోయే తరాలకు అది స్ఫూర్తి. దాన్ని చేర్చడానికి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్కరి నిర్ణయం కాదు. రాష్ట్ర గీతాన్ని కొరకే నిన్న సాయంత్రము ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని, టీజేఎస్ని, కొంతమంది మేధావులను పిలిచి వారికి ఆ పాటలు వినిపించి ఇది బాగుంది అనిపించి అందరూ కూడా యునానిమస్గా బాగుంటుంటేనే దానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. చీనం విషయంలో కూడా ఇంకా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ప్రజలు కోరుకున్న విధంగానే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అమరులు ఏదైతే సాధిస్తామో మేము అమరులైతే తెలంగాణ సాకారం అవుతుంది, మా రాబోయే తరాలకి న్యాయం జరుగుద్దని ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో ప్రాణాలు అర్పించినారో, అమరులైనారో వారి ఆశలకి, వారి ఆకాంక్షలకి, వాళ్ళ కళలు నెరవేరే విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్ ముందుకు పోతుంది. దీంట్లో ఏం అనుమానం లేదు. మీరు ప్రజల్ని ఎంత మభ్యపెట్టాలని చూసినా, మీరు ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. ఇక్కడ తెలంగాణ అనే పదానికే నీరుగార్చే విధంగా ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా మనుగడ లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రజలు కోరుకున్న విధంగానే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరే విధంగా నెరవేర్చడానికి ముందుకు పోతుంది. కొద్ది వెనక ముందు అయినా ప్రజల యొక్క కోరికలు సాకారం చేస్తుంది. దీంట్లో అనుమానం లేదు. నేను ఎందుకు ఉదాహరణ ఇస్తా ఉన్నానంటే, ఎందుకు పోలుస్తున్నానంటే, ఒక గేయాన్ని మనము చరిత్ర నిలిచే విధంగా దాన్ని తీర్చిదిద్దాలన్నప్పుడు ఒక మంచి సంగీతం కావాలని కీరవాణి గారితో సంగీతము అందశ్రీగా చేయించడం జరిగింది. దాన్ని గొగ్గోలు పెడుతున్నారు కాబట్టి ఇవాళ గొగ్గోలు పెడుతున్న మీ చరిత్ర ఇది, ఈ 10 ఏళ్ళుగా మీరు చేసిన చరిత్రని చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ మా ప్రభుత్వం మాత్రం డెఫినెట్గా అచ్చు తెలంగాణ వాదిగానే ముందుకు పోతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కళలు కీరవాణి ప్రభుత్వం కాదు, అది నిర్ణయం చేసింది. అందశ్రీ గారు పాట రాసినారు. అందశ్రీ గారు రాసిన పాటని యథావధిగా ప్రభుత్వం, మా పార్టీ దాన్ని ఓన్ చేసుకుంది. పాట బాగుంది కాబట్టి ఆ పాటని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, ఏ విధంగా దీనికి ఇంకా కళాత్మకంగా చేయాలనే నిర్ణయం అందశ్రీ గారు చేస్తారు. అందశ్రీ గారి కోరిక మేరకే కీరవాణితో సంగీతం చేయిస్తూ ఉన్నారు. దీంట్లో ప్రభుత్వ ప్రమేయం కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రమేయం కానీ లేదు. అందశ్రీ గారి పాట అందశ్రీ గారి ఇష్టానుసారంగా నడుస్తూ ఉంది. ఒకటి
రాజకీయాల్ని పక్కన పెడితే కేసీఆర్ పాత్ర కూడా తెలంగాణ నిర్మాణంలో ఉంది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఉద్యమంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఆయనకున్న ఆ గొప్పతనం అంతా కూడా మనకు తెలుసు ఎట్లా మసకబారిందో. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హోదా కావచ్చు, ఉద్యమకారుడు హోదా కావచ్చు, తెలంగాణలో ఆయనకంటూ ఒక స్థానం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆయన ఆహ్వానిస్తూ ఉంది. ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, దాంట్లో డెఫినెట్గా నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో నిర్ణయం తీసుకుంటారు క్యాబినెట్. సోనియా గాంధీ బీజేపీ వారితో పాటు ఇంకో బీజేపీ కదా, ఆ రోజు దాదాపు 10-15 పార్టీలు జాతీయ స్థాయిలో మనకు సపోర్ట్ చేసినాయి. ఆనాడు ఆర్జేడీ పాస్వాన్ కావచ్చు, లోక్దళ్ కావచ్చు, అత్యధిక ఎంపీజీలు కూడా సహకారం చేసింది. కానీ దీనికి తెలంగాణ రావటానికి పరిపూర్ణంగా మెజారిటీ శాతం యొక్క దీంట్లో ప్రోత్సాహం కానీ అకుంఠిత దీక్ష కానీ సోనియా గాంధీ గారిది. సోనియా గాంధీ గారు తలుచుకోకుండా ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు. బీజేపీ వారి యొక్క సపోర్టు సహకారం కూడా ఉంది దాంట్లో. కానీ బీజేపీ వారు అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇస్తామని చెప్పి కాకినాడలో ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి కూడా చేయలేకపోయినారు. కానీ యూపీఏ ప్రభుత్వమే చేయగలిగింది, సోనియా గాంధీ గారి ప్రోద్బలంతో అయ్యింది. భవిష్యత్తులో మిగతా కార్యక్రమాల్లో డెఫినెట్గా ఇన్వాల్వ్ చేస్తాము. ఇక్కడ ఒక విషయం మీకు నేను స్పష్టం చేయదలుచుకున్నాను. 10 ఏళ్లలో కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం కానీ, వారితో ఉన్నటువంటి మిత్రపక్ష సమావేశం కానీ, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ సంప్రదించినారో ఒక్కసారి వెనక్కి చరిత్ర తిరిగేసుకుందాము. 10 ఏళ్ళలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏకపక్షమే. ఏమని డెఫినెట్గా ఈరోజు ఏదైతే మేము ఎన్నికల ముందు చెప్పినాం, ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో అదే చేస్తాం. సమిష్టి నిర్ణయం ఉంటుంది. కేసీఆర్ గారు నిద్ర లేచి ఏదనుకుంటే అది జీవోగా మారేది. మా దగ్గర అట్లా కాదు. మాకు క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ మంత్రులతో చర్చిస్తూ ఉన్నారు, పార్టీ విధానం ఉంది, పార్టీ పెద్దలతో చర్చిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయంలో సమిష్టి నిర్ణయం, అది అందరితో చర్చిన తర్వాతే చేస్తూ ఉన్నారు. గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్చడానికి 10 రోజులుగా శ్రమ పడుతూ ఉన్నారు. రకరకాల కళాకారులతో, రకరకాల పెద్దలతో, వివిధ పార్టీలతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇది కలెక్టివ్నెస్ ఉండాలి. తెలంగాణ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరి సొత్తు, అందరు కలెక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా నిజమైన ప్రజాస్వామ్యతంగానే ప్రభుత్వం నడుస్తుంది. డిక్టేటర్షిప్ ఉండదు, రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్య పాలన ఉండదు. ఇప్పుడప్పుడే ఆలోచన లేదు. ఇప్పుడు రేపు 2 జూన్ జరగబోయే కార్యక్రమం మాత్రం 2 విషయాలు. ఒకటి, ఆనాడు టీజీ మొదలుపెట్టిందే కేసీఆర్, మీకు గుర్తుండాలి. తర్వాత టీఎస్కి ఎందుకు మార్చాడో తెలియదు. అదే టీజీని మేము మళ్ళీ ఓన్ చేసుకొని రేపు అధికారికంగా టీఎస్ నుంచి టీజీకి మారడం, జయహో తెలంగాణ అనే పాటని రాష్ట్ర గేయంగా అధికారికంగా ప్రకటి 2 కార్యక్రమాలు జూన్ 2న దశాబ్ద ఉత్సవాలు ఉంటాయి. మిగతా కార్యక్రమాలు తెలంగాణకు అవసరం. ఎమ్మెల్యేమే కాదు, చీనామే కాదు. రేపు తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారుల నుంచి ఫలానది మారాలి, మనకు అనుగుణంగా, మన ఆకాంక్ష ఇది, మనకు పూర్వీకులు కోరుకున్న పద్ధతి ఇది, మన అమరులు కోరుకున్న పద్ధతి ఇది. అన్నిట్లో కూడా మార్పులు చేర్పులు చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ప్రజల కోరిక మేరకు. చిహ్నం పెడతామని ఎప్పుడు చెప్పలేదు. ఒక కళాకారుని అడిగినప్పుడు దాదాపు 15 నుంచి 20 రకాల చిహ్నాలని వారు మాకు సమర్పించడం జరిగింది. దాని మీద ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎలాబొరేట్ డిస్కషన్ కావాలనే ఉద్దేశంతో ఇంకొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉందనేది, అందులోనూ అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రతిపక్షాలతో, మిత్రపక్షాలతో అందరితో మాట్లాడిన ఒక ఆలోచన. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చిహ్నం కాబట్టి ఎలాంటి లోటుపాటు లేకుండా ఉండాల ఉద్దేశంతో ఇంకా తుదిమురుగు దిద్దలేదు. బయట వచ్చింది
రకరకాల పుకార్లు షికార్లు చేసినాయి. మా దగ్గర ముఖ్యమంత్రి వారి దగ్గర ఇప్పటికి 20 రకాల చైనాలు డిజైన్ చేసి పడి ఉన్నాయి. వాటన్నిటిలో ఏది మంచిది అవుతుందో, ఏది మెజారిటీ ప్రజలు మెజారిటీ మేధావులు కోరుకుంటారో ఆ ఎంబ్లాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వం చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఉంటుంది. ఎక్కడ చేసినా అధికారికంగా అది ప్రభుత్వం ఓన్ చేసుకున్నప్పుడు వెనక ముందు ఎక్కడ పడిన తప్పేముంటుంది. ఒకసారి అది ప్రభుత్వం గేయంగా మారినప్పుడు జూన్ 2 తర్వాత ఏ ప్రభుత్వ కార్యక్రమాలు చేసినా అదే గేయాన్ని అధికారంగా పాడతారు. అంటే ఎవరైనా అలాంటి మిత్రులు ఇంకా ఊపిరి వస్తుంది టీఆర్ఎస్ అనుకుంటున్నామో కానీ భ్రమపడుతున్నామో కానీ నాకు తెలిసి మేము ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో వారితో పాటు ఒక మతతత్వ పార్టీ రేపటి రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉంటాయి. నేను ఇవాళ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఉంటాయి. అది మీకు తెలుసు. అమరవీరుల కుటుంబాల యొక్క తల్లిదండ్రులు పిలిచి వారికి సముచిత స్థాయిలో సత్కారం చేసుకోవాలని. కేసీఆర్ అనేవాడు 10 ఏళ్లుగా అన్నీ నేనే, నా వల్లే తెలంగాణని భ్రమ పలికినాడు. అట నమ్మే ప్రయత్నం చేసినాడు. తనకు తానుగా చక్రవర్తిలాగా వివరించిన తీరు మనందరూ తెలుసు. మా పరిస్థితి కాదు. తెలంగాణ కోసం ఎవరైతే త్యాగం చేశారో వారందరికీ కూడా గౌరవం దక్కాలి. దానికోసమే ప్రయత్నం. అన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. మేము వచ్చి 3 నెలల 42 రోజులు 44 రోజులు అయింది. ఈ 3 నెలల 44 రోజులు కూడా మీరు మా అడుగులు చూశారు. రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనా విధానం చూశారు, ఏ రకంగా పోతుందో చూశారు. సో డెఫినెట్గా మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రజల ఆకాంక్షలు ఆశలు ఏ విధంగా ఉన్నానో ఆ రకంగా నడుస్తుంది. ఇప్పుడు పెద్దలు మల్లు రవి గారు మాట్లాడతారు. అందరినీ పిలుస్తున్నాం. అన్ని ఉద్యమంలో పాల్గొన్న వారందరి కూడా ఆహ్వానము. ఉద్యమంలో పాత్ర పోషించి ఆనాడు జైలుకి వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా ఆహ్వానం ఉంటుంది. ఇది మనందరి పండుగ, ఇది ఏ ఒక్కరి పండుగ కాదు. ఇప్పుడు జూన్ 2 అనేది ఒక ప్రాముఖ్యత మనకి. జూన్ 2న రాష్ట్రం సాకారమైంది. టీఆర్ఎస్ వారు ఆ జూన్ 2 అనే పదానికి ఆ జూన్ 2 ఆ తేదీని అపాసం చేసే విధంగా జూన్ 1 కార్యక్రమాలు చేస్తూ ఉన్నారట. ఏ రకంగా ఇది వారికి మంచిగా అనిపిస్తుందో అర్థమవుతలేదు నాకు. ఇరవై 21 రోజు చేయు, నువ్వు 40 రోజులు 41 రోజు దీక్షలాగా చేయు, తప్పులేదు. కానీ జూన్ 2 అనేది మనకు ప్రాముఖ్యత కలిగినటువంటి దినము. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావం అయింది. ఆ రోజు చేయాలి కదా. రేవంత్ రెడ్డి గారి ఆలోచన దాని మీద అధ్యయనం చేసి ఒక కమిటీ వేయాలని. జరిగిన లోటుపాట్లు తప్పిదాలు చాలామంది మిస్ అయినారు. నిజమైన తెలంగాణ వాదులు చాలామందికి అవకాశం లేకుండా పోయిందన్నది మీలాంటి మిత్రులు చెప్తున్న మాట. సో ఈ లోటుపాట్లు కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందనే దాంట్లో ప్రభుత్వం చాలా దీని మీద అధ్యయనం చేస్తూ ఉంది. ఒక రాష్ట్రం విడదీయాలంటే ఎంత పెద్ద ప్రక్రియ ఉంటుందో, ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో మనందరూ తెలుసు. సోనియా గాంధీ మదిలో తెలంగాణ ఇవ్వాలని ఉందే కాబట్టే ఆనాడు ఎన్ని పార్టీలు వ్యతిరేకం చేసినా, విత్ ఇన్ ద పార్టీ అవుట్ సైడ్ పార్టీ ఎంత వ్యతిరేకత వచ్చినా ఇవ్వాలనుకుంది కాబట్టి ఇచ్చింది. ఆ ఇచ్చే క్రమంలో కొన్ని ఆటుపోటు జరిగి ఉండొచ్చు. ఇది పెద్ద ఉద్యమం. ఒక రాష్ట్రం నుంచి విడదీయాలి అంటే పెద్ద ఉద్యమం. అల్టిమేట్గా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినారా లేదా,
అనేది ఇవాళ మనకు ప్రస్తుతం. పాత ఆయన్ని దవ్వి ఇంకేదో దాని నుంచి ఎలికి తీసే ప్రయత్నం కేటీఆర్ చేస్తాను. దీంట్లో ఏమీ ఉండదు. కేటీఆర్ గారు జనం మధ్యలో సోనియా గాంధీ ఉంది. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది. ఇది చరిత్ర. దాన్ని మీరు వక్రీకరించే ప్రయత్నం ఎంత చేసినా రాదు. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయిండు? తెలంగాణను సోనియా గాంధీ గారు ఇస్తే అయ్యిండు. బంగారు తెలంగాణ అన్నారు. ఏ కుటుంబం బంగారమయం అయ్యిందో వాళ్ళ లిస్ట్ ఇవ్వనండి. తెలంగాణ సాకారం అయిన తర్వాత 10 ఏళ్ల మీ పాలనలో ఎన్ని కుటుంబాలు బంగారమయమై అయినాయి? ఎవరికి మీరు న్యాయం చేశారు? ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత సంపద, తెలంగాణ ప్రజల సంపద ఎంత లూటీ అయ్యింది? ఇవన్నీ కూడా చర్చకు పెట్టుకుందాం. అందుకే ప్రజలు ఇవన్నీ గ్రహించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2 పర్యాలు మేము గెలిపించకపోయినా ఈసారి అవకాశం ఇద్దాం. సోనియా గాంధీ గారు రుణం తీర్చుకున్న ఉద్దేశం మాకు అధికారం కట్టబెట్టారు. ప్రాసెస్, ఇట్స్ ఎ గవర్నమెంట్ ప్రాసెస్ ఉంటుంది డెఫినెట్గా. నేను అందుకే చెప్తా ఉన్నాను, ఎవరు కారుకులు అంటే ఎవరు చెప్పలేరు. జనరల్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ అయిన తర్వాత 10 ఏళ్లలో జరిగినటువంటి రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు సగటున తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా 2వ స్థానంలో తెలంగాణ ఉండింది రైతుల ఆత్మహత్యలో. సగటున రోజుకి 3 రైతులు ఆత్మహత్యలు తీసుకున్న ఈ రాష్ట్రంలో కాదా? సగటున 2 విద్యార్థులు, నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంది వాస్తవం కాదా? దీనికి ఎవరు బాధ్యత? కేసీఆర్ వహిస్తాడా? హరీష్ రావు వహిస్తాడా? కేటీఆర్ వహిస్తాడా? అన్నిటికీ విచిత్రం, ఇలా గొప్పగా చెప్పుకుంటారు కదా కేసీఆర్ కుటుంబం మేము త్యాగదనులమని. వారి కుటుంబంలో ఎవరు ఏ మేరకు త్యాగం చేశారో ఒకసారి స్పష్టంగా మాట్లాడుకుందాం. హరీష్ రావు గారికి కిరోసిన్ పోసుకోవడానికి ఉంటుంది కానీ అగ్గిపెట్ట దొరకదా అని చాలా సందర్భాలు, అది పాతగా అయిపోయింది కానీ అడగకూడదని మళ్ళీ అడుగుతా ఉన్నా. నిజంగా నీకు త్యాగం ఉండుంటే నువ్వు కిరోసిన్ పోసుకున్న వాడివి, మరి ఇంకా మిగతాది ఎందుకు చేసుకుని అడుగుతా ఉన్నాను. అందరూ బ్రతకాలి, అందరూ సజీవంగా ఉండాలని కోరుకుంటాం. మనం ఆత్మహత్య వద్దనే చెప్తాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఎవ్వరు కూడా తొందరపడకూడదు. మంచి రోజులు వచ్చాయి తెలంగాణకి, తొందరపడకూడదనే చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరు ఏ రకమైనటువంటి నాటకాలు ఆడారు, తెలంగాణ ఉద్యమం ఒకరు చేస్తే ఎవరు లాభపడ్డారు, ఇవన్నీ మనం చరిత్ర చూసాం 10 ఏళ్ళుగా. ప్రజలకు అర్థమైంది, దాని లోతుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. మల్లురావు గారు